గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. మంచు విష్ణు నటుడు మరియు నిర్మాత మంచు విష్ణు వర్ధన్ బాబు పూర్తి పేరు జనవరి 23, 1981లో జన్మించారు. 1985లో రగిలే గుండెలు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా కొద్దిసేపు నటించారు. కొన్ని సంవత్సరాల తర్వాత 2003లో తెలుగు యాక్షన్ చిత్రం విష్ణులో నటించారు. దానికోసం అతను ఫిల్మ్ఫేర్ ఉత్తమ పురుష అరంగేట్రం అవార్డు గెలుచుకున్నారు. 2021 నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మెడ్రాస్లో జన్మించాడు. ప్రస్తుత వయసు వచ్చి 42 సంవత్సరాలు. నటుడు, సినిమా నిర్మాత, విద్యావేత్త, వ్యాపారవేత్త. 2003 నుంచి ఇప్పటిదాకా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. వీరు ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సహ యజమాని మరియు తన తండ్రి మరియు ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా విద్యావేత్త. అతను న్యూయార్క్ అకాడమీ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్. హైదరాబాద్లోని ఒక పాఠశాలకు అతని భార్య వెరోనికా డైరెక్టర్ మరియు అతని తండ్రి మోహన్ బాబు చైర్పర్సన్. అతను స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ మరియు స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్స్ చైర్మన్గా కూడా ఉన్నారు. 75 కంటే ఎక్కువ శాఖలను కలిగి ఉంది ఈ స్కూలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటకలో విస్తరించి ఉంది. 2022లో తండ్రి మోహన్ బాబు స్థాపించిన తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి విష్ణు మంచు ప్రో ఛాన్సలర్. 2007లో అతను కామెడీ చిత్రం డీలో నటించాడు. అది చాలా పెద్ద హిట్ అయింది మరియు ముందు తెలుగు సినిమాల్లో తన కెరీర్ని బిగించేశారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్, తెలుగు వారియర్స్ స్పాన్సర్లో ఒకరు మంచు విష్ణు. మంచు విష్ణు నటుడు మోహన్ బాబు మరియు విద్యాదేవి దంపతులకు జన్మించారు. తన సోదరుడు చిన్న తండ్రి సవతి సోదరుడు మనోజు మరియు సోదరి లక్ష్మితో కలిసి పెరిగారు. పద్మ శేషాద్రి బాలభవన్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసిన వీరు మంచు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ డిగ్రీని కంప్యూటర్ సైన్సెస్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పూర్తి చేశారు. ఆ సమయంలో అతను భాస్కర్ JNTU క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. విశ్వవిద్యాలయ బాస్కెట్బాల్ జట్టుకు కూడా కెప్టెన్గా ఉన్నారు. 2009లో మంచు విష్ణు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనకోడలు వెరోనికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి కమల కుమార్తెలు కలిగారు. జనవరి 2018లో వీరికి ఒక కుమారుడు మరియు ఆగస్టు 2019లో ఒక కుమార్తె జన్మించింది. అలాగా వీరికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. మంచు విష్ణు నటించిన సినిమాలు వచ్చి 1985లో రగిలే గుండెలు, విష్ణువు, సూర్యం, రాజకీయ రౌడీ, అస్త్రం, గేమ్, డి, కృష్ణార్జునులు, సలీం, వస్తాడు నారాజు, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, పాండవులు, తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు, డైనమైట్, ఈడో రకం ఆడో రకం, లక్కున్నోడు, గాయత్రి, ఆచారి అమెరికా యాత్ర, ఓటరు, మోసగాళ్ళు, గిన్నా. ఇప్పుడు కన్నప్ప చిత్రీకరణ దశలో ఉన్నది. నిర్మాతగా 2003లో శివశంకర్, 2014లో ప్రస్తుత తీగ, 2015లో సింగం, 2015లో మామ మంచు అల్లుడు కంచు, 2020లో చదరంగం అనే వెబ్ సిరీస్ G5కి, 2022లో సన్ ఆఫ్ ఇండియాను నిర్మాతగా వ్యవహరించారు. మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాను 18 ఆగస్టు 2023న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రకటించారు. విష్ణు మరియు అతని తండ్రి మోహన్ బాబు 100 కోట్ల బడ్జెట్తో కన్నప్ప చిత్రాన్ని సహనిర్మాతలుగా ఉన్నారు మరియు షూటింగ్ సెప్టెంబర్ 2023 నుంచి ప్రారంభమైంది. కేన్స్ 2024లో యాన్ అమెరికన్ సాగా చాప్టర్ 1 ప్రీమియర్కు హాజరైన తర్వాత విష్ణు మంచు, వీరి భార్య వెరోనికా రెడ్డి మంచు మరియు అతని తండ్రి మోహన్ బాబుతో పాటు ప్రఖ్యాత ప్రభుదేవతో కలిసి వీరి చిత్రం కన్నప్ప యొక్క టీజర్ను ఎంపిక చేసిన ప్రేక్షకుల కోసం అందించారు. ఇది మంచి ప్రశంసలను అందుకుంది. విష్ణు మంచు తన తండ్రి మోహన్ బాబు యొక్క 1985లో చిత్రం రగిలే గుండెల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన 2003లో వచ్చిన విష్ణు చిత్రంలో హీరోగా ఎంటర్ అయ్యాడు. దీనికోసం ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. అతను తన చిన్ననాటి ప్రేమను అనేక అడ్డంకులు ఎదుర్కొని తన స్వంత అర్హతతో గెలవాలనుకునే వ్యక్తిగా నటించాడు. మరుసటి సంవత్సరం సూర్యం చిత్రం 2004లో నటించాడు. ఇందులో అతను తన తల్లి చివరి కోరికను నెరవేర్చడానికి ఉద్దేశించిన వ్యక్తిగా నటించారు.
రొమాంటిక్ యాక్షన్ డ్రామా అయిన పొలిటికల్ రౌడీ 2005లో మంచు విష్ణు డాన్సర్గా అతిథి పాత్రలో కనిపించాడు. తదుపరి చిత్రం యాక్షన్ డ్రామా అస్త్రం 2006లో ఒక ఐపీఎస్ అధికారిగా కనిపించాడు. అతను అల్ట్రాలను పూర్తి చేయడానికి నియమించబడ్డాడు. వెంటనే మంచు విజయరాజ్గా గేమ్ 2006లో నటించారు. అతను ప్రముఖ తండ్రి మోహన్ బాబు మరియు పాతకాలపు హీరోయిన్ శోభనతో స్క్రీన్ స్పేస్ను పంచుకున్నారు. అతను ఎట్టకేలకు జెనీలియా డిసోజాతో కలిసి డి సినిమాతో విమర్శకుల విజయాన్ని అందుకున్నారు. 2007లో విడుదలైన డి అతని మొదటి హిట్ చిత్రం. తమిళంలో మిరట్టల్గా, బెంగాలీలో కోకాబాబుగా, ఒరియాలో తూ మై గర్ల్ ఫ్రెండ్గా రీమేక్ చేశారు ఈ చిత్రాన్ని. మంచు ఈ పాత్రతో అందరి దృష్టిలో పడ్డారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నాది పాత వీడియోస్ కూడా ఉన్నాయండి, మూవీ యాక్టర్స్ది, వాళ్ళ బయోగ్రఫీస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks to everyone.